ఓ ప్రాంతానికి ఒక దైవజనుడు వెళ్ళాడు, పుష్కర్ అనే ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి ముందు అక్కడ వెళ్ళి వాళ్ళకి ప్రకటించడానికి ప్రయత్నించాడు సువార్త. వాళ్ళు వినలా, ఆయన వెళ్ళగొట్టారు అక్కడి నుంచి. పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చి అక్కడ మోకాళ్ళు వేసి కన్నీళ్లు గార్చాడు. ఎక్కడి నుంచో వచ్చిన నేను వీళ్ళకి ప్రకటించడానికి వీళ్ళు ఒప్పుకోలేదు, కాబట్టి వీళ్ళకి ప్రకటించేవాడిని వీళ్ళలో నుంచే లేవనెత్తమని ఏడ్చి ప్రార్థన చేసి అప్పచెప్పి వచ్చాడు. వాళ్ళకి ప్రకటించేవాడిని, వాళ్ళకి బోధించేవాడిని, వాళ్ళని కదిలించేవాడిని వాళ్ళలో నుంచి లేపయ్యాను అంటే ఆ ప్రాంతంలో దేవుడు లేపిన వ్యక్తి పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఎలాంటి వాడిని లేపాడు దేవుడు తెలుసా? ఈయన ప్రార్థనా ఫలం అక్కడ ఇందిరాగాంధీకి సువార్త చెప్పినోడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ. పండిట్ ధర్మప్రకాష్ శర్మ వ్యాపారవేత్త, సినీ నటుడు అండ్ రాజకీయ నాయకుడు. ఈ మూడిట్లో ఉన్నవాడు ఆయన. అలాంటి వాడిని పట్టుకొని దేవుడు రక్షణలో నడిపించాడు. ఒక భక్తుని ప్రార్థనా ఫలం, సహోదరులు భక్తి సింగ్ గారి ప్రార్థనా ఫలం అది.